మొన్నటి వరకు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ తన కొత్త సినిమా కోసం షూటింగ్ చేశాడు. పైగా సమంతకు కూడా వేసవి వేడిమి పడకపోవడంతో మే నెలను అవాయిడ్ చేయడమే బెటర్ అని ఫీల్ అయ్యాడు. కొల్లేరు, పోలవరం ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న రోజులు తన భార్య ఉపాసనతో కలిసి ఆ చుట్టుపక్కల గ్రామాలను చుట్టేస్తూనే ఉన్నాడు రామ్ చరణ్. ఆ సమయంలో అక్కడి అభిమానులు చాలా గిఫ్టులను ఇస్తూనే ఉన్నారు. అయితే భీమవరంలోని కొందరు మెగా అభిమానులు మాత్రం వాళ్ల ప్రాంతంలో బాగా పాపులర్ అయిన కోడిపందాలకు గుర్తుగా ఒక పందెం పుంజును చెర్రీ చేతిలో పెట్టారు. ఇక మనోడు ఊరుకుంటాడా? ఈ కోడిని హైదరాబాద్ కు తీసుకొచ్చి తన ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు. మొన్న మధ్యన ఒక కొత్త గుర్రం పిల్ల, ఒక దూడ, ఇప్పుడు ఈ కోడిపుంజు. చరణ్ ఫామ్ హౌస్ లోకి వస్తున్న ఈ కొత్త కొత్త పెంపుడు జంతువులను, పక్షులను చూస్తుంటే తనకు తెగ సంతోషం కలుగుతుందని అంటోంది ఉపాసన. అంతేకాదు, తన తదుపరి సినిమా క్యారెక్టర్ లోకి రామ్ చరణ్ ఈ పెంపుడు కోడి కారణంగా చాలా లోతుగా వెళ్లిపోతున్నాడంటూ ఆట పట్టిస్తోంది కూడా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.